టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే చాలామంది భయపడే సర్జరీ, కానీ నిజంగా మనం వింటుందని నిజాలా లేక మిత్సా, ఏది కరెక్టో ఏది అపోహనో నేను క్లారిటీ ఇస్తాను. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్, ఖమ్మం. ఫస్ట్ మిత్, సర్జరీ తర్వాత నడవలేరు. కానీ ట్రూత్ ఏంటంటే సర్జరీ తర్వాత ఫస్ట్ డేనే నడవడం స్టార్ట్ చేస్తారు. రీహాబిలిటేషన్తో నార్మల్ లైఫ్ పాసిబుల్ అవుతుంది. సెకండ్ మిత్, ఈ సర్జరీ లాస్ట్ ఆప్షన్ అండ్ చాలా ప్రమాదకరం. బట్ ట్రూత్ ఏంటంటే మోడర్న్ టెక్నిక్స్ వల్ల ఇది సేఫ్ సర్జరీ అండ్ రొటీన్లీ డన్ సర్జరీ. సర్జరీ చేస్తే పెయిన్ రిలీఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ మిత్, ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ లైఫ్ టైం ఉండదు. కానీ ట్రూత్ ఏంటంటే సర్జరీ బాగా జరిగి పేషెంట్ బాగా మెయింటైన్ చేస్తే ఇప్పుడున్న ఇంప్లాంట్స్ కనీసం 15 to 20 years లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఫోర్త్ మిత్, వయసు ఎక్కువైతే సర్జరీ చేయకూడదు. బట్ ట్రూత్ ఏంటంటే ఏజ్ కాదు, పేషెంట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫర్ సర్జరీ ఇంపార్టెంట్. చాలామంది 60 to 80 years మధ్యలో సర్జరీ చేయించుకొని సేఫ్గా ఉంటారు. సర్జరీ తర్వాత స్క్వాటింగ్ లేదా మెట్లు ఎక్కలేరు, ఇది లాస్ట్ మిత్. బట్ ట్రూత్ ఏంటంటే సర్జరీ తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ చేస్తే డైలీ యాక్టివిటీస్ ఈజీ అవుతాయి. స్క్వాటింగ్ కూడా చేయొచ్చు, కానీ మేము అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే నీ ఫోల్డ్ ఎక్కువ అవుతుంది, లోడ్ పెరుగుతుంది, ఇంప్లాంట్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. మీకు నీ పెయిన్ ఉందా, సర్జరీ గురించి కన్ఫ్యూజన్ ఉందా? కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిటీ ఇస్తాను. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో చేయండి. ఈ వీడియోని సేవ్ అండ్ షేర్ చేయండి.